నమస్తే అండి. నమస్తే అండి. రాబోయే ఎన్నికల్లో సీఎం ఎవరవుతారు? జగన్ గారా? చంద్రబాబు నాయుడు గారు? జగన్ గారేనండి. ఎందుకు జగన్ గారు? ఆయన చాలా అభివృద్ధి చేశారు. హ్మ్. చాలా పేదవాళ్ళకి అది హెల్ప్ చేశారు. హ్మ్. చాలా పథకాలు పెట్టారు. హ్మ్. అంతా బాగానే ఉంది. సో నెక్స్ట్ కూడా జగనే సీఎం వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అలాగే మరి ఈ మధ్య జగన్ గారు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అలాగే చంద్రబాబు గారు మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. ఇందులో ఎవరిని నమ్ముతారు మీరు? జగన్ గారినే నమ్ముతామండి. అలాగే మరి ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారా జగన్ గారు? 99%. మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో మేనిఫెస్టో పెట్టారు కదా, అవన్నీ అమలు చేశారా? లేదండి, చేయలేదు. జగన్ గారిని చంద్రబాబుని ఎవరిని నమ్ముతారు మీరు ఎక్కువగా? జగన్ గారినే నమ్ముతాను. అలాగే పథకాలతో పాటు సచివాలయాలు, గ్రామాలకి రైతు భరోసా కేంద్రాలు, స్కూల్స్ బాగు చేసి జగన్ గారు అంటున్నారు బాగు చేశామని. ఇవన్నీ నిజమే అంటారా? 100% నిజమేనండి. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. స్కూల్స్ కూడా చాలా బాగుపడ్డాయి. ఇంగ్లీష్ మీడియం అన్నీ చాలా బాగున్నాయి. స్టడీస్ కూడా. అలాగే జగన్ గారి పాలనలో మీకు నచ్చినవి ఏమైనా ఉంటే రెండు అంశాలు చెప్పండి. 2 నిమిషాలంటే స్టడీస్ విషయంలోనే చాలా బాగుంది. ఇంకా హెల్త్ విషయంలోని అంతా చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాల్సిందంటే ఏముంటాయి, అన్నీ బాగానే ఉన్నాయి. సచివాలయం వల్ల వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు కదా, సచివాలయాలు ప్రతి గ్రామానికి, ప్రతి విలేజ్లకి, టౌన్లకి, అన్నిటికి కూడా వాటి వల్ల ప్రజలందరికీ మంచి జరిగింది. 100% మంచి జరిగిందండి. చాలామంది అలా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇంకా పెన్షన్ తీసుకోవడానికని, చాలా సర్టిఫికెట్స్ కోసం మీ సేవల చుట్టూ అలా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఈజీగా అన్నీ సచివాలయంలోనే వస్తున్నాయి. ఇంకా అవినీతి కూడా ఉండట్లేదు దానివల్ల. అలాగే జగన్ ఇస్తున్న పథకాలను చంద్రబాబు ఇస్తున్నా అన్నాడు. ఇది ఎంతవరకు నమ్ముతారు ప్రజలు? కాపీ కొట్టేస్తున్నారు కదా, ఇంకేముంది, ఎంతవరకు నమ్ముతున్నారు అనేది తెలుస్తుంది కదా. అలాగే జగన్ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? నాకు తెలియదండి. అలాగే నిరుద్యోగ భృతి గత కాలంలో 3,000 పెన్షన్ ఇస్తారు, అదే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. అవన్నీ చంద్రబాబు నమ్ముతారా? ఇంతకు ముందు 2,000 ఇస్తానన్నారు లాస్ట్ టైం. ఇవ్వేలేదు అసలు. ఇప్పుడు ఇస్తారని నమ్మకం ఎలా ఉంటుంది? లాస్ట్ టైమే ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఎలా ఇస్తారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 100 హామీలు ఇచ్చారు, ప్రజలందరూ నమ్ముతారా? నమ్మరు, నమ్మరండి. ఇప్పటి వరకు చాలా చెప్పారు, అందులో కొంచెం వరకే చేశారు, అంతా చేయలేదు. ఇప్పుడు కూడా చేస్తారని ఎలా నమ్ముతారు? అలాగే జగన్ ఒంటరిగా వస్తున్నాడు, మిగతా వాళ్ళు కలిసి వస్తున్నారు. ఎలా ఉండబోతున్నాయి? భయపడుతున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కలిసి వస్తున్నారు. జగన్ ఒంటరిగా వస్తున్నారు అంతే. బాగానే ఉంటుంది ప్రెజెంట్ అయితే. ఒంటరిగా వచ్చే వాళ్ళకి కదా విజయం. అందరూ కలిసి భయపడుతున్నారు కాబట్టి ఓడించడానికని అందరూ కలిశారు అంతే. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? జగన్ గారు.